హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే మా సాటర్డే మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకున్నాను. పూజ అదంతా అయితే ఎలా ఉంటుంది ఏంటనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. చూసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ అయితే ఈరోజు కొద్దిగా లెగడం లేట్ అయిందనమాట. ఇంకా లేచిన తర్వాత మాపింగ్ అది చేయాలని చెప్పి వ్యాక్యూమ్ అయితే పెట్టాను. వ్యాక్యూమ్ అయితే ఒక రూమ్కి పెట్టాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి అయితే మిగతా రూమ్లు అన్నిటికి పెట్టేశారనమాట. నేను ఇంకా బయట అయితే తుడిచేసి నీట్గా మాపింగ్ అది చేసి అయితే వచ్చేసాను. ఇంకా ఇంట్లో మొత్తం వ్యాక్యూమ్ అయితే చేసి పెట్టేశారు. ఇంకా నేను వెంటనే మాపింగ్ అయితే చేసేసాను. నేను ఇలా ఈ విధంగా ఎవరైనా హెల్ప్ ఒకటి ఉంటే, అంటే ఒకరు వ్యాక్యూమ్ చేస్తే ఒకరు మాపింగ్ చేస్తే తొందరగా అయిపోద్ది అనమాట. లేదంటే కొద్ది టైం పడుతుంది. నాకైతే మాపింగ్ నేను ముందు రోజు కానీ నైట్ టైం కానీ పెట్టుకుంటాను. మాపింగ్ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. లేదంటే ఆఫ్టర్నూన్ టైము లంచ్ అది అయిన తర్వాత టైం ఖాళీ ఉంటుంది కదా, ఆ టైంలో ఎక్కువ పెట్టుకుంటాను. కొద్దిగా నాకైతే 2 hours పట్టేస్తుంది అనమాట. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి మాపింగ్ చేసేసరికి మాకు పెట్స్ ఒకటి ఉన్నాయి కదా, డాగ్ ఉంది కదా, ఇంకా బొచ్చు వల్ల ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇంకా తర్వాత అయితే మాపింగ్ అది అయిపోయిన తర్వాత స్నానం అది చేసి వచ్చిన తర్వాత అయితే దేవుని మూల ఈ విధంగా పిండితో అయితే ముగ్గులు అది పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా బయట అదంతా అయితే చాక్ పీసులతో అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈ మెట్ల కింద అయితే ఈ విధంగా పిండితోనే పెట్టాను. ప్రతి సాటర్డే అయితే పెడుతున్నాను అనమాట. ఈ విధంగా డైలీ అయితే పెట్టట్లేదు. నార్మల్గా ఒక్కొక్కసారి చాక్ పీస్తో పెట్టేస్తున్నాను. పిండితో అయితే సాటర్డే పెడుతున్నాను. ఇంకా నేను ఒక 2 days ముందే ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే ఆర్డర్ పెట్టాను. ఒక 2 days ముందే వచ్చిందనమాట. ఇంకా ఎలానో సాటర్డే వస్తుంది కదా, పెట్టి పూజ చేసుకుందామని చెప్పి అలా ఉంచేసాను సైడ్కి. థర్స్డేనో ఎప్పుడో వచ్చింది. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో లేదనమాట. ఇంకా ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నాను. ఇంక ఇప్పటికైతే అయ్యింది. అష్టలక్ష్మిలతో ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా నీట్గా తుడిచేసి పసుపు కుంకుమలతో ఈ విధంగా బొట్లు అవి పెట్టేసి ఇంకా దేవుని మూల అది పెట్టి పూజ అయితే చేసుకోవడమే. ఈ విధంగా బొట్లు అవి పెట్టిన తర్వాత ఇంక ఈ ఫోటోని అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. మాది చిన్న అంటే పూజా మందిరం అలా ఏం కాదు కదా, గోడకు చిన్న సెల్ఫ్ లాగా కొట్టాం కనుక ఈ ఫొటోస్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలనే కొన్ని కష్టమే అనమాట. ఇంకా ఈ కింద వైపుకి ఈ విధంగా ఈ 3 ఫొటోస్ అయితే పెట్టేశాను. ఇంకా చిన్నవైతే ఒక 3 ఉన్నాయి. వాటిని అయితే గోడకైతే పెట్టేశాను అనమాట. ఈ విధంగా మెల్లిగా అడ్జస్ట్ చేశాను. అలానే వినాయకుని విగ్రహం అయితే ఉండేది కదా, ఆ విగ్రహాన్ని అయితే టీవీ టేబుల్ దగ్గర అయితే పెట్టేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. అది మేము ఫస్ట్ వినాయక చవితి ఇక్కడ చేసుకునేటప్పుడు తీసుకున్న విగ్రహం అనమాట. అప్పుడు అనపకుండా అలా ఉంచేసాను. ఇంకా అది అలా ప్రతి ఇయర్ ఇంకా ఏదైతే కొంటామో దాన్ని అనిపేసి ఇంకా దీన్ని అలా ఉంచేయడం అలవాటు అయిపోయింది నాకు. ఇంకా అలా ఉంచేసి దాన్ని టీవీ టేబుల్ దగ్గర అయితే పెట్టాను. ఇంకా ఫొటోస్ అవన్నీ ఎక్కడొక్కడ పెట్టేసిన తర్వాత పూజ సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత అయితే బయట పూలు, శంకుం పూలు ఉన్నాయి కదా, ఇంకా ఇవైతే తీస్తున్నాను. ఇంక ఇవే అనమాట పూజకి. ఇంకా వేరే చెట్లు ఏమి లేవు, పూలు అవి మందార చెట్లు అవి పెట్టాము. అవి ఇంకా వచ్చేసరికి టైం పడుతుంది అనమాట. ఇంకా మార్కెట్లో దొరికితే నేను తీసుకుంటాను పువ్వులు ఏవైనా, కానీ ఇక్కడ మార్కెట్లో అలా ఏం దొరకవు. ఎప్పుడో పూజలు ఇలాంటివి అయినప్పుడు, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇలాంటివి అయినప్పుడే దొరుకుతాయి. అలాంటప్పుడు నేను ఎక్కువ తెచ్చుకుంటాను.
ఇంకా ఈ విధంగా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా బయట తులసమ్మ ఉంది కదా, అక్కడ కూడా దీపం అది పెట్టుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ అది చేసుకున్నాను. ఇంక ఈ పూజలు అయిపోయిన తర్వాత ఇంకొక బెడ్రూమ్ అయితే క్లీనింగ్కి అయితే ఉంటుందన్నమాట. ఇంకా మా బాబు అయితే నేను పూజ అది చేసే టయానికి ఇల్లు అది క్లీన్ చేసే టైంకి అయితే లెగడు. ఇంకా అందుకని చెప్పి ఒక బెడ్రూమ్ అదంతా లాస్ట్లో క్లీన్ చేద్దామని అయితే వదిలేస్తాను. ఇంకా నేను ప్రతి సాటర్డే అయితే బెడ్షీట్స్ అలానే డోర్ మ్యాట్స్ అయితే మార్చేస్తాను. ఇంకా బెడ్షీట్స్ అది తీసేసి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, దాంతో ఈ పరుపులపై ఉండే కొద్దిగా మా రాకీది బొచ్చది అంటేస్తుంది అనమాట. దాంతో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉండడం దాంతో నీట్గా క్లీన్ చేస్తాను. చేసేసి కిందంతా కూడా వ్యాక్యూమ్ అది పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత ఈ విధంగా వేరే బెడ్షీట్ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు తీసిన ఈ బెడ్షీట్ని అయితే తర్వాత అయితే వాష్ చేసుకుంటాను అనమాట. ఇక నార్మల్ బట్టలు అవి వేసుకునే ఈ విధంగా ఉంటాయి కదా బాస్కెట్స్, దీంట్లో అయితే వేసి ఉంచేస్తాను. తర్వాత అయితే వాష్ చేసుకుంటాను. ఇంకా అలానే ఈరోజు సాటర్డే కనుక సాంబార్ అయితే చేద్దామని చెప్పి పప్పు అయితే నానబెట్టేసి పెట్టాను. ఈ విధంగా పప్పు ముందుగా నానబెట్టుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ అది కొంతమంది పప్పు తింటే రావడం ఉంటుంది కదా, అలా ఉండదంట. అలానే నేనైతే తొందరగా ఉడికిపోద్దని చెప్పి అయితే పప్పు ముందుగానే నానబెట్టేస్తాను అనమాట, ఒక అరగంట సేపు అయినా. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మా బాబు ఆడుకునే బొమ్మలన్నీ ఈ విధంగా అన్నీ కింద కొద్ది చూడడానికి ఇదిగా ఉంటున్నాయి అనమాట. అందుకని చెప్పి ఈ విధంగా ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటే దాంట్లో ఇవన్నీ వేసి అయితే పెట్టుకుంటున్నాను. ఆడినంతసేపు ఆడి తర్వాత అందులో వేసి అని చెప్తే వేస్తాడని ఈ విధంగా ఒక బాక్స్ పెట్టి దీంట్లో అయితే వేసేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. అలానే వినాయకుడు బొమ్మ ఒకటి ఉండి టీవీ టేబుల్ మీద పెడతానన్నాను కదా, దానికి కూడా ఆ టీవీ టేబుల్ మీద అయితే పెట్టేసి నీట్గా క్లీన్ చేసి ఆ టీవీ టేబుల్ మీద అయితే వినాయకుడిని బొమ్మను కూడా పెడుతున్నాను. ఇంక ఈ విధంగా అన్నిటిని వేసేసి అయితే ఇక్కడైనా పెట్టేస్తున్నాను, మళ్ళీ ఆడడానికి తీస్తాడు కనుక. ఆల్రెడీ వేరే బొమ్మలు ఉంటే అవన్నీ చాలా ఎక్కువ ఉంటే 2 బ్యాగులను ప్యాక్ చేసి కబోర్డ్లో అయితే పెట్టేశాను. ఇంక ఇవి డైలీ తీసి వేస్తాడనమాట. ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇంక ఇగోండి ఈ టేబుల్ పైన అయితే వినాయకుడిని అయితే పెడదామని ఇక్కడైతే నీట్గా క్లీన్ చేసి వినాయకుడిని విగ్రహాన్ని పెట్టేస్తున్నాను. అలానే నా దగ్గర తాబేలు గాజు ఉంటాయి కదా, బౌల్స్లో ఉండి అందులో చిన్న తాబేలు ఉంటుంది. ఇంకా ఆ తాబేలను అయితే తీసేసి దేవుడి దగ్గర వేరే దీంట్లో పెట్టానమాట. ఇంక ఈ గాజు బౌల్లో అయితే వాటర్ అది వేసేసి ఫ్లవర్స్ అవి వేద్దాం ఎక్కడ అని చెప్పి ఇంక ఈ గాజు బౌల్లో వాటర్ అది వేసి పూలు అయితే వేస్తున్నాను. ఇంకా మాది చిన్న ఎక్వేరియం ఉంది కదా, దీంట్లో అప్పుడు చేపలు వేసాం కదా, అవన్నీ ఇదైపోయావన్నమాట. మళ్ళీ ఫస్ట్ లాగా తొలి ఒక్కటే ఏదైతే ఉండేదో అదే ఉండిపోయింది ఇంకా చేప పిల్ల. ఇంక ఈ విధంగా ఈ గాజు బౌల్లో వాటర్ అది వేసి శంకుం పూలను అయితే వేసేసి అయితే ఈ విధంగా పెట్టేశాను. ఇంకా పక్కనుండే ఆ కార్డ్బోర్డుని కూడా మార్చేసి మొన్న ఫ్రిడ్జ్ మీద పెట్టాను కదా ఫ్లవర్ది, అదైతే ఇక్కడ పెట్టేశాను అనమాట. ఈ విధంగా అయితే క్లీన్ చేసి ఇక్కడైతే వినాయకుడిని అయితే పెట్టేశాను, చూడడానికి అది నీట్గా ఉంటుంది అని. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.